యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం భయానక మారిందని చెప్పవచ్చు. మరొక ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయపల్లి గ్రామంలో శ్రీశైలం అనే రైతుకు సంబంధించి లేగదూడపై పులి దాడి చేసి చంపేయడం జరిగింది. దాన్ని అటవీ అధికారులు కూడా ఇప్పుడే నిర్ధారించడం జరిగింది. మనం చూస్తున్నాం, నిన్న రాళ్లజంగంలో కావచ్చు, మొన్న ఇబ్రాంపూర్లో కావచ్చు. నిన్న రాళ్లజంగంలో ఒక రైతుకు సంబంధించి లేగదూడను కూడా చంపింది. మొన్న ఇబ్రాంపూర్లో 2 లేగదూడను చంపింది. ఒక లేగదూడను తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం. బేగంపేటలో ప్రారంభమైనటువంటి పులి సంచారం అనేది మొత్తం కూడా తుర్కపల్లి మండలంలో తిరుగుతుంది, అటవీ ప్రాంతంలో తిరుగుతుంది, లేగ దూడలపై దాడి చేస్తుంది, చంపేస్తుంది. ఒక భయమైనటువంటి వాతావరణం నెలకొంది. రైతుల్లో చాలా భయంతో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. తుర్కపల్లి మండలంలో విస్తృతంగా ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు తిరుగుతున్నప్పటికీ కూడా పులి జారా అనేది కనిపిస్తలేదు. కానీ ఈ టైంలో వచ్చి ఇట్లా దాడి చేసి చంపేయడం అయితే కలకలం లేపుతుందని చెప్పవచ్చు. యాదాద్రి జిల్లాలో సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 3 జీవాలను చంపినటువంటి పరిస్థితి, 3 కూడా లేగ దూడలను చంపినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు మొత్తం కూడా అటవీ అధికారులు ఈ యొక్క ఫారెస్ట్ అంతా కూడా జల్లెడ పడినటువంటి సందర్భంలో ఎక్కడ చూసినా కూడా దాని యొక్క జాడలు అయితే కనిపిస్తున్నాయి తప్ప దాని ఎక్కడ ఉందనేది కూడా నిర్ధారించలేకపోతున్నారు. చాలా ప్రొఫెషనల్ గా ఎవరైనా ఉంటే వారిని తీసుకురావాలని చెప్పి చాలా మంది కోరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతుల్లో చాలా భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. నిన్న చూసినాం, రాళ్లజంగంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వ విప్ బి లైలే గారు వెళ్లి నిన్న మొత్తం కూడా అక్కడంతా కూడా తిరిగి చూసి ఆ రైతుకు సహాయం చేశారు. అదేవిధంగా రైతును ఓదార్చాడు. రైతుకు సంబంధించి ధైర్యం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఖచ్చితంగా సర్పంచ్ అంతా కూడా డప్పు చాపింటు వేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ గా వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి బావిల దగ్గరికి వెళ్ళాలంటే రైతులు భయపడినటువంటి పరిస్థితి అయితే తుర్కపల్లి మండలంలో జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మన ఇబ్రాంపూర్, నిన్న రాళ్లజంగం, ఈరోజు దత్తాయపల్లి, మరి మొత్తం అంతా కూడా ఈ అటవీ ప్రాంతంలో తిరుగుతుంది. ఇది పెద్ద అటవీ ప్రాంతం కానప్పటికీ మరి పులి అనేది ఎందుకు కనబడట్లేదని చెప్పి చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు. ఎందుకు మరి వేటాడలేదని చెప్తున్నారు. కానీ దాన్ని వేటాడకూడదు. కానీ అయినప్పటికీ కూడా ఒక భయంతో వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా రాత్రి వేళల్లో మంటలు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్తున్నారు ఆ ప్రాంతంలో అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఇప్పటికీ 3 జంతువులు చనిపోయినటువంటి పరిస్థితి. 3 కూడా రైతులకు సంబంధించి జంతువులు. మరి అదంతా కూడా చాలా బాధపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు వెళ్తున్నారు. ఇమ్మీడియట్ గా వాటి యొక్క పాదచారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చంపినటువంటి అవన్నీ కూడా సేకరిస్తున్నారే తప్ప ఇంకా ముందుకు వెళ్ళి దానికి సంబంధించి ఇంకా కూడా చూడాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంటుంది. డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మరి అన్ని కూడా వాళ్ళకు బీట్ అధికారులకు కేటాయించి వారికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉపయోగించుకుంటూ వారి అంతా కూడా తిరిగినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తిరిగినటువంటి పరిస్థితుల్లో పులిని మాత్రం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. పులి మాత్రం సాయంత్రం వేళ వచ్చి ఈ విధంగా దాడి చేయడం అయితే ఒక యాదాద్రి జిల్లా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఇంకా వచ్చి ప్రొఫెషనల్ టీమ్స్ మెయింటైన్ చేస్తూ ఇంకా కూడా పెద్ద ఎత్తున అటవీ అధికారులను కేటాయించినట్లయితే ఏమైనా దొరికే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి చాలా మంది, అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి చాలా మంది ఈ యొక్క యాదాద్రి జిల్లాకు సంబంధించి ఏ అటవీ ప్రాంతం తిరుగుతుందని చెప్పి చాలా మంది కూడా దీనిపైన నిఘా పెట్టినట్టు విషయం చెప్పవచ్చు. ఏది అయినప్పటికీ దీనిపైన మాత్రం అటవీ అధికారులు మాత్రము కొంత పెద్ద ఎత్తున చర్య తీసుకొని ఈ యొక్క పులి యొక్క భయం అనేది వీడినట్లు చేయాలని చెప్పి చాలా మంది రైతులు అయితే మనతో చెప్పినట్టు విషయం చెప్పి. ఇదే అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం.